వీక్షక సన్మిత్రులకు శ్రేయోభిలాషులకు వందన శతం మందార మరువంపు మాల. ఈ రోజు మనం కుహు కుహు అంటూ మత్తెక్కిన కోకిలల స్వనాలను మత్త కోకిలలో అందించిన సన్మిత్రులు కవివరేణ్యులు అయిన అదేనండి మత్త కోకిల శ్రీధర్రావు గారు. మన్నించండి మాచవోలు శ్రీధర్రావు గారి ఇంటికి చేరి వారితో కాస్తంత ముచ్చట్లాడుకుందాం. వారి కలం నుండి జాలువారిన ఒక కలం రెండు గళాలు, మాచవోలు పలుకు మధులులుకు మరియు జలతరంగిణి వంటి శతకాలను ప్రజపద్య ముఖపస్తక సమూహ నిర్వహణలో విరచించినటువంటి బహుమతి పొందినటువంటి సామాజిక పద్య ప్రబంధాన్ని, అంతేకాదండోయ్ రకార ప్రాసతో భరతమాతకు సమర్పించిన ఉత్పల గజమాల అందు భాగస్వామ్యాన్ని, అబ్బో ఎన్నో. వారితో కాసేపు ముచ్చటిస్తే ఆ శారదాంబను సేవించినట్టు కాదండి. మరెందుకు ఆలస్యం, రండి. గురువర్య నమస్సుమాంజలి. ఈరోజు మా మిత్రులకు మా ప్రేక్షకులకు మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నా శాయశక్తుల నేను పూర్తి చేయగలుగుతానని ఆశిస్తూ, మొదటగా మీ ప్రస్థానం ఏ రకంగా సాగిందో ప్రేక్షకులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ముందుగా నానిస్ మహతి ఛానల్ ప్రేక్షకులకు మీకు అభినందనలు, నమస్కారాలు. నా ప్రస్థానం అంటే కవితా ప్రస్థానం అనే కదా. ఈ కవితా ప్రస్థానం అనేది చిన్నప్పుడే, అంటే కనీసం ఒక ఊహ తెలిసిన వయసు నుంచే, 4 ఏళ్ళ వయసు నుంచే తెలియకుండానే దానికి పరోక్షంగానే బీజాలు పడ్డాయండి. మా ఇంట్లో మా నాన్నమ్మ ఉండేవారు. ఆమె అన్నీ చెప్తుండేవాడు. ప్రతిదీ కథలు, పద్యాలు, శ్లోకాలు, పాటలు, అట్లా సంస్కృతం, తెలుగు, హిందీ, తమిళ్లో కూడా కొన్ని. కవిత్వంలోకి మీరు ప్రవేశించడానికి మేడం గారి తలక సహకారం ఏం లేదన్నా మీ ఉద్దేశం? అది తర్వాత అండి, అక్కడి నుంచి స్టార్ట్ అయిందన్నాను. అంటే మేడం గారికి మీరు ప్రేమ లేఖలు రాశారా? ప్రేమ కవిత్వం రాశారా? లేఖల్లో కవిత్వం రాయడం జరిగిందండి. అయితే పెళ్ళైన తర్వాత మేము అప్పుడప్పుడు చాలా దూరంగా ఉండాల్సిన పరిస్థితుల్లో అలాంటి రాసుకోవడం జరిగింది. మీరు మీ సాహితీ ప్రస్థానంలో మీకు ప్రేరణగా నిలబడినటువంటి వారు ఎవరెవరు ఉన్నారు? నాకు ప్రేరణగా నిలబడటం అంటే చిన్నప్పుడు చెప్పాను కదండి. అంటే నా కవిత్వం మీద, సాహిత్యం మీద ఇంట్రెస్ట్ కలగడానికి మా ఇంట్లో నాన్నమ్మ పెద్దవాళ్ళు. ఆ తర్వాత హై స్కూల్లో చదివేటప్పుడు ఈ ఛందస్సుని గురించి నాకు ఒక అభిమానం, ఇష్టం, దాని మీద చాలా అభినవేశం కూడా కలగడానికి కారణం మాకు తెలుగు పండిట్ ఉండేవారండి హై స్కూల్లో, రాజేశ్వర శర్మ గారిని, పల్లెకొండ రాజేశ్వర శర్మ గారిని. వారు అప్పుడు ఛందస్సు నేర్చుకొని ఏదో రాయడానికి ట్రై చేసేవాళ్ళం, కానీ అంతవరకు పోలేదు. ఏదో కొంత చేసేసి వదిలేసేసేయడమే దాని మీద ఇంట్రెస్ట్. కానీ దానివల్ల ఇంట్రెస్ట్ కలిగింది. మరిన్ని పద్యాలు నేర్చుకోవడం, ఆ వయసులో అన్నీ ఒప్పచెప్పేయటం, చదవడం, ఏది దొరికితే అది చదవడం జరిగిందనమాట. ఆ తర్వాత లైబ్రరీస్కి పోవడం ఎక్కువగా జరిగింది. ముఖ్యంగా నా హై స్కూల్ అయిపోయి కాలేజీకి రాగానే నాకు లైబ్రరీస్ నన్ను అట్రాక్ట్ చేసాయి. దానికి కారణం మా అన్నయ్య. ఆయనకి లైబ్రరీస్ ఎప్పుడు ఇష్టం, ఎప్పుడు లైబ్రరీలోనే ఉండేవాడు. మెల్లమెల్లగా ఆయన వెనకనే తిరిగి లైబ్రరీస్లోనే. విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగింది? విద్యాభ్యాసం నెల్లూరు జిల్లాలో అండి. మా పాటూరు అనేది మా స్వగ్రామం. అక్కడే 5వ క్లాస్ వరకు అక్కడే. తర్వాత 6 నుంచి ఆ జిల్లాలోనే ఒక స్కూల్, 6, 7, 8 ఇంకో స్కూల్లో, 9, 10, 11 మా ఊరి దగ్గరే జరిగింది. 9, 10, 11 అయిపోయాక నెల్లూరులో కాలేజ్, బిఆర్ కాలేజీలో బిఎస్సి. ఆ తర్వాత తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఎంఎస్సి చేశానండి, ఫిజిక్స్. అది తర్వాత వెంటనే ఉద్యోగం దాని తాలూకు అవన్నీ, ఇంకా పుస్తకాలు చదవడాలు అవన్నీ అయిపోయాయి. అక్కడికి ఉద్యోగం, ఎలాంటి ఉద్యోగం అంటే పిహెచ్ఎల్లో ప్రాజెక్ట్ ఉద్యోగం కాబట్టి మేము పొద్దున్న వెళ్తే రాత్రి 8 గంటలకు వచ్చేవాళ్ళం. అందువల్ల ఇంటికి వచ్చిన తర్వాత
అలసిపోకుండా ఉంటే న్యూస్ పేపర్ చదవటం, లేకపోతే అది లేదు. అలా జరిగిపోయింది కాలం. 1979 నుంచి 96 వరకు అట్లాగే జరిగింది. అదృష్టవశాత్తు 1996లో హైదరాబాద్ యూనిట్కి రాగలిగానండి ట్రాన్స్ఫర్ మీద. బిహెచ్ఎల్లోనే వర్క్ చేశాను. అంతకుముందంతా ప్రాజెక్ట్స్లో చేశాను కాబట్టి మరీ పని గంటలు లేకుండా వర్క్ చేసేవాళ్ళం అనమాట. ఇక్కడ వచ్చేసరికి కొంచెం పనికి నియమిత కాలం అంటూ ఉండేది. అందువల్ల కాస్త నాకు మళ్ళీ సాహిత్యం మీదకి వెళ్ళడానికి కొద్దిగా అవకాశం దొరికింది. యాక్చువల్గా చెప్పాలంటే 1996 నుంచే కవితలు, కథలు, వ్యాసాలు, ఇంకా రకరకాల ప్రవృత్తుల్లోకి మళ్ళీ, అంటే నేను అప్పుడు లైబ్రరీలో పోయి చదివింది, మా నాన్నమ్మ దగ్గర విన్నది, ఇంకా అప్పుడప్పుడు ఎక్కడైనా చదివి ఉంటే అవన్నీ వెనక్కి వచ్చి మళ్ళీ వాటిని నా కలం ద్వారా కొన్ని రాయించడం, అలాంటి తెలుసో తెలియకో జరుగుతూ ఉండేది అనమాట. అది అలా జరిగేటప్పుడు నాకు అద్దేపల్లి రామ్మోహన్ రావు గారితో ఒక ఫ్రెండ్షిప్ లాంటిదే ఏర్పడింది. ఫ్రెండ్షిప్ అని అనకూడదు, ఆయన పెద్ద గురువర్యులు, నేను చిన్నవాడిని. కానీ నన్ను ఆయన అలా ట్రీట్ చేసేవాడు అనమాట. ఆయన సొంత ఏదో చిన్న తమ్ముళ్ళలాగా లేకపోతే ఇంకేదో లాగా నన్ను తీసుకొని నన్ను దగ్గర పెట్టుకొని తిరిగేవాడు. బాగా హ్యాపీగా మా ఇంటికి వచ్చి కూర్చొని కబుర్లు చెప్తూ మా ఇంట్లో ఫోన్ చేసి అట్లా ఉండేవాడు. ఇంకా నా చేత రాయించేవాడు బాగా చక్కగా. మొత్తానికి మిమ్మల్ని మత్త కోకిల మా శ్రీధర్రావు అని అంటారు కదా. అవును సార్, మా శ్రీధర్. ఇంకా అక్కడే వస్తాను సార్. మత్త కోకిల మీద మీకు అభిమానం కలగడానికి ఆమెని కారణమా, ఆ వని కారణమా? ఆమెని, వనిత, ఈ రెండు కారణాలేనండి. అంటే నాకు భావ కవిత్వం మీద ఎక్కువ ఇంట్రెస్ట్. అద్భుతమైన కవిత్వం మీరు వెలయిస్తారని మాకు కుహు కుహు అని మీరు గానం చేసినటువంటి ఆ పుస్తకంతో మాకు అది అవగతమైంది. తర్వాత సరి ఇక మన కలిసి నడిచినటువంటి కార్తీక పురాణం, మాఘ పురాణం, వైశాఖ పురాణంలోని మీ తలక రచనని చదివి ఆనందం పొంది ఉన్నాము. అయితే మేడం గారు, మీరు ఏ రకంగా, అంటే వీరితో ప్రేమలో పడిన తరువాత కవిత్వం మీదకి మళ్ళారా? ముందు నుంచి మీరు కవిత్వం అనేటటువంటిది మీ అభిమతమా? కవిత్వం మీద అభిమానం ఉందండి. కాలేజీలో చదివే రోజున నేను డికేడబ్ల్యూ కాలేజీలో చదివాను, నెల్లూరు. అయితే అప్పుడు వీరు లెక్చరర్గా ఉన్నారనమాట. స్టూడెంట్స్ని లెక్చరర్కి తెలియదు కానీ లెక్చరర్ని స్టూడెంట్స్ చూడగలరు. మాకు రాకపోయినా కూడా ఈయన కారిడార్స్లో వెళ్ళేటప్పుడు సారు పెడుతున్నారని, అంటే ముందు చూడడం కానీ ప్రేమ చూసుకున్నామే కానీ ప్రేమ అదంతా లేదు. పెళ్లి చూపులప్పుడు మాట్లాడాను అనమాట, మాట్లాడుకున్నాం ఇద్దరం. మీరు కాలేజీలో చేశారు కదండి, డికేడబ్ల్యూ కాలేజీలో, అప్పుడు చూసాం మిమ్మల్ని, మా స్టూడెంట్స్ అంతా అనేసి చెప్పాము అనుకున్నాము. ఆ తర్వాత ఇంకా పెళ్ళైన తర్వాత అంతా అదే లెటర్స్, అప్పట్లో మనకి ఇవి లేవు, ఫోన్లు మరీ ఎక్కువ లేవు కదండి. అందుకని లెటర్స్లో మా అభిమానాలన్నీ రాసుకుంటుండేవాళ్ళు. అంటే ఈయన క్యాంపుల్లో వెళ్ళిపోతుండేవాళ్ళు, దానివల్ల లెటర్స్ బాగా రాసుకున్నాము. ఆ తర్వాత భాష మీద మక్కువ కూడా, మత్త కోకిలని వరించిన తర్వాత మీకు భాష మీద మక్కువ పెరిగిపోయింది. మక్కువ మాకు 10th వరకు తెలుగు అండి, సెకండ్ లాంగ్వేజ్ హిందీ అనమాట నాది, ఇంటర్ డిగ్రీలో. అయినా కూడా అప్పటి టీచర్లు, ఉపాధ్యాయులు చాలా తెలుగు మీద అభిమానం కలిగేటట్టు చెప్పేవాడు అనమాట. ఒక సార్ ఉండేవాడు, సుబ్రాయ శర్మ అని, ఇంకో ఆయన మల్లినాథ శర్మ. వాళ్ళిద్దరూ అసలు తెలుగు చెప్తే అలా ప్రింట్ అయిపోయాయి మైండ్లో. సుబ్రాయ శర్మ అయితే పద్యాలు పెద్దగా నిన్న మన ప్రోగ్రాంలో పాడారు చూడండి, అట్లా అంత గట్టిగా రాగం తీసి పాడి మాకు ఆ పద్యాల మీద బాగా అభిమానం కలిగేట్టు చేశారనమాట. అట్లా చెప్పేవాళ్ళు. ఆ రకంగా కలం పట్టుకున్నారు. కలము అంటే నేను పెద్దగా ఎప్పుడో కానీ మాకు తెలుసు మేడం మీరు రాస్తారని. మరి ఇంకా దాని గురించి మనం అంటే ఈ అంతర్జాలంలో మనం మాట్లాడుకోవడం అనేటటువంటిది అంత సబవుగా ఉండదేమో కానీ ఏది ఏమైనా అది మత్త కోకిలైతే ఇది గౌరవంక అని చెప్పవచ్చు. అందులో అనుమానం లేదు, సందేహం మాకు ఏమాత్రం లేదు. కానీ ఒకటి మాత్రం ఇక్కడ నాకు చాలా చోట్ల గరికపాటి నరసింహారావు గారు, శారదా మేడం గారు వారితో మాట్లాడినప్పుడు కానీ లేదా అటువంటి పెద్దలతోటి మాట్లాడినా, మేమిద్దరం మాట్లాడుకున్నా మాకు వచ్చేటటువంటి ఒకటే సందేహం ఏంటి అని అంటే,
ఇప్పుడు రాబోయే తరాలు లేదా ఇక భాషామ తల్లి సేవ చేసుకోవాల్సినటువంటిది వచ్చేటటువంటి తరం, ఆ తరానికి మనం ఏ రకంగా వాళ్ళలో భాషని బతికించేటటువంటి మార్గాన్ని వాళ్ళకి నేర్పగలుగుతాము అనేటటువంటి ఒక సందేహం వారిని అడిగిన. నాకు ఇది సందేహానికి జవాబు దొరకడం లేదు. అదే సందేహాన్ని మీ ముందు కూడా పెట్టినాను. ఏం చేసి మన తర్వాతి తరాన్ని మనం ప్రోత్సహించి వారిని కూడా భాషామ తల్లి సేవకి అంకితం చేయగలుగుతాము? ముందుగా తల్లిదండ్రుల్లో మార్పు రావాలండి. ఇంట్లో ఇప్పుడు మనం అలా చెప్పుకోనేదంటే తమిళనాడు వాళ్ళకి వాళ్ళ భాష మీద ఎంత అభిమానం ఉందంటే అంత అభిమానం ఉంది. మనం కూడా అలా భాష మీద అభిమానం పెట్టుకొని ఇంట్లో ముందు మదరు టీచర్ కదా, ఎప్పుడు తల్లి మొదటి టీచరు, అక్కడి నుంచే తెలుగులో మాట్లాడడం అనేది నేర్చుకోవాలి. అట్లా కాకుండా ఇప్పుడు వాళ్ళు ఎంతకీ ఇంగ్లీష్ రావాలి మా వాళ్ళకి, ఇంగ్లీష్లోనే మాట్లాడాలా అనేది. ఇప్పుడు తెలుగు అనేది మాతృభాష, దాని మీద అభిమానం ఉంటే ముందు పేరెంట్స్కి తల్లిదండ్రులకి అభిమానం ఉండాలి. వాళ్ళు ఇంటి నుంచే చెప్తూ వచ్చి తర్వాత స్కూల్లో కూడా పాఠశాలల్లో కూడా తెలుగు అనే సబ్జెక్టుకి ఇంపార్టెంట్, దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే ఇక్కడ నేర్చుకున్నారు కాబట్టి అక్కడ కూడా వాళ్ళకి ఒక సబ్జెక్ట్ అనేది పెట్టాలి. అంటే ఇది ఒక చోటే కాదు, ఇంట్లోనూ స్కూల్లోనూ బయట ఎక్కడ తిరిగినా కూడా ప్రతి చోట మనది తెలుగు మనకు కావాలి. ఆ తర్వాతే ఇంగ్లీష్ నేర్చుకుంటేనే తెలుగు వస్తుందనే ఒక అపోహే కానీ నిజం కాదు అని చెప్పే విషయం ప్రతి పేరెంట్స్లోనూ రావాలి. అది దానికి మనం ఏం చేద్దాం అంటారు? దానికి మనం ఏం చేయాలి అంటే అందరినీ ఆ విధంగా చేయాల్సి ఉంది. దానికి ఏంటంటే ముఖ్యంగా కారణం ప్రభుత్వం తరఫు నుంచి స్కూళ్ళల్లో కంపల్సరీ చేయాలి. ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం అయిపోయింది. అది ఒకటి మనకి వ్యతిరేకంగా ఉంది. మనం కనీసం చేయాల్సిందంటే మనం మన బిడ్డలకి చెప్పాలి. ఇంట్లో ప్రతి వాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళకి, కొడుకులు కోడళ్ళకి, కూతుర్ల వీళ్ళకి చెప్పుకోవటం, వీళ్ళ ద్వారా చేయగలిగింది చేస్తుంటే ప్రతి చోట జరుగుతుంటే నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి దార పోస్తాను అన్నారు ఒక దృఢ నిశ్చయంతో కొంత ముందుకు వెళ్ళాలి. ఆయన మాటల్ని మనం మనకి తోచిన విధంగా ఆ భాషామ తల్లికి ఏ విధంగా అయినా చేయడం, పుష్పాలను అందిస్తూ పైగా మన వంతు సేవ చేసుకుందాం, చేసి చూపించటం. ఛానల్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంకొక చిన్న విషయం అండి, మనం ఇప్పుడు సాహిత్య సభలు అన్ని చేసుకుంటుంటాం కదా, మన పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా వాటికి వచ్చి వినే ఆసక్తిని కలిగించాలి. వాళ్ళు కూడా వస్తే కాస్త ఇవి విని వాళ్ళకు వీటి మీద కాస్త అభిమానం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ విషయం ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకుంటాం కాదు, రికార్డ్ అయిపోతుంది కాబట్టి ఆఫ్ ది రికార్డ్. రైట్, ఓకే. ఈ మా ఛానల్ యొక్క కార్యక్రమాల మీద మీ అభిప్రాయం ఏంటి? మీ ఛానల్ మాకు చక్కగా దాన్ని ఏమంటారు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా నాలాంటి కవిత్వం రాసే వాళ్లకు వాళ్ళ కవిత్వాలను మీరు అందరికీ పరిచయం చేయటం, తర్వాత మా చేత కొన్ని కొత్త కొత్త విషయాలను రాయించటం, రాయలేము అనుకునే వాళ్ళ చేత కూడా రాయలేమనుకునే విషయాలను కూడా రాయిస్తూ మంచి గొప్ప గొప్ప పుస్తకాలను తయారు చేస్తున్నారు. కార్తీక పురాణం, మాఘ పురాణం, వైశాఖ పురాణం, ఇలా ఇవే కాకుండా మీరు ఏ విధంగా అయినా సరే కవితామ తల్లికి సేవ చేస్తున్నారు. అది ముందు ముఖ్యం అన్నమాట. అది మాకు చాలా సంతోషం. గురువర్య, చాలా ధన్యవాదాలు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. నిన్న మన నారుమంచి అనంతకృష్ణ గారు ప్రజపద్యం నిర్వాహకులు ఒక కార్యక్రమాన్ని తలపెట్టారు. రకార ప్రాసతో భారతమాతకు గజమాలను సమర్పించారు. అందులో మీరిద్దరూ కూడా సముచితమైన స్థానాన్ని తీసుకున్నారన్న విషయం ఛానల్ వీక్షకులకు పరిచయం అయినప్పటికీ మీ మాటలో మీ అనుభూతిని
తెలియజేస్తారని ఆశ. అంటే నిన్నటి ప్రోగ్రాం గురించా? అసలు ఆ భారత మాతకు రకార ప్రాస్తో గజమాల తొడగడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అలాంటి కార్యక్రమంలో మేము కూడా ఒక సమితిలో అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను 108 పంక్తులను రాసి సమర్పించాను. ఆ 108 కూడా చక్కగా ఉన్నాయి. కాకపోతే వాళ్ళు 16 చదవమన్నారు కాబట్టి 16 చదివాను, కానీ అందులో మొదటి 16 చదివాను. తర్వాత ఇవన్నీ అందరికి కూడా చదివి వినిపించాలన్నంత కుతూహలంగా ఉంది, కానీ కుదరలేదు. అలాగే ప్రతి వాళ్ళు కూడా నాలాగా ఇంకొక 135 మంది అందరూ అంత ఉత్సాహంగా రాశారు. రాయగలిగిన అంత వాళ్ళ పూర్తి శక్తియుక్తులను సమర్పించి రాశారు. నిన్న అందులో ఒక వక్త అన్నట్టుగా ప్రపంచంలో మన భారతదేశాన్ని గురించి ఇంకా లేవేమో విషయాలు అన్నట్లుగా అందరూ కలిసి రాసేశారు. అంటే అది మహా గొప్ప సర్వస్వం అవుతుంది అనమాట గ్రంథం. దాన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అంటారే, అలాంటి వాటిల్లో కూడా తీసుకొని వీటికి ఒక పురస్కారాన్ని అందించదగినట్టుగా ఉంది. అది పురస్కారం అయిపోయారు, కానీ మన అందరూ ఇచ్చే పురస్కారాల కంటే గొప్పది కాదు. అందుకోసంగా ఆ ముగ్గురు, పట్టవర్ధన్ గారు, గణపతి గారు, ముఖ్యంగా అనంతకృష్ణ గారు, వీళ్ళ ముగ్గురికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు. అది పుస్తకాన్ని వేయించడం, పుస్తకం ప్రింట్ చేయించడమే కాదు, దాన్ని ఆవిష్కరించిన తీరు, సభ జరిపించిన విధానాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి, వారి స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ధన్యవాదాలు. పద్యంపై మీ అభిమానానికి, పద్యం రాయాలనేటటువంటి ప్రస్థానానికి మిమ్మల్ని ప్రోత్సహించిన, మీరు ఆ వైపుగా నడిచేటటువంటి నడకని నిర్దేశించినటువంటి మీ అనుభవాన్ని పంచుకుంటారని ఆశిస్తూ. తప్పకుండానండి. పద్యం అనేది చదవడం, విని ఆనందించడం, అప్పచెప్పడం లాంటివన్నీ చిన్నప్పటి నుంచి ఉన్నాయి. కానీ ఉద్యోగరీత్యా మధ్యలో అంతా వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే ఇక వచన కవిత్వం వద్దు, పద్యంలోకి రాండి, అది వద్దు అనలేదు, పద్యం బాగుంది, పద్యంలోకి రాండి అని నన్ను ప్రోత్సాహం చేసిన శక్తులు కొన్ని ఉన్నాయి. అందులో ముందుగా మిత్రులు, కవి మిత్రులు సత్యనారాయణ రెడ్డి గారు మొట్టమొదటి వారు. ఒకసారి మేమిద్దరం దీంట్లో కలిసాం కవి సమ్మేళనంలో. అప్పుడు నేను వచన కవిత్వం చదివాను, వారు పద్య కవిత్వం చదివారు. ఆ తర్వాత పరిచయం అయ్యారు. మీరు వచనం బాగా రాస్తున్నారు, బాగుంది మీది, మీరు పద్యం ఎందుకు రాయకూడదు అని మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇంకా నన్ను వదలకుండా, అప్పటి నుంచి ఫ్రెండ్ అయిపోయారు అనమాట. ఆయన వదలకుండా దగ్గర ఒక సంవత్సరం, 1.5 సంవత్సరం పాటు నాతో యుద్ధం చేశారు. మీరు రాయాలని. చివరికి నేనే ఓడిపోయాను, రాసిస్తాను. పద్యం రాయడం మొదలుపెట్టాను. కంది శంకరయ్య గారితో పరిచయం చేశారు, శంకరాభరణంలో చేరాను. చింతావారితో పరిచయం చేశారు, చింతారామకృష్ణరావు గారితో. వీళ్ళిద్దరిని గురువులుగా నాకు తెలియకుండానే స్వీకరించేశాను. ఇంకా శంకరాభరణంలో అన్ని మిగతా వాళ్ళందరూ రాయటం, చూడటం, అవన్నీ చదవడం, ఎలా ఉన్నాయి, వారిచ్చే సూచనలు గమనించడం. నాది తప్పు అయితే నాకు ఒక సూచన ఇస్తాడు, నాది రైట్ అయితే బాగుందండి అంటాడు. అలాగే 20-25 మంది రాసేవాళ్ళు అప్పట్లో అయితే. ఇప్పుడు ఇంకా చాలా మంది రాస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎవరో కొందరు ఏమన్నా తప్పులు చేస్తుంటే, ఈ తప్పు చేసామంటే ఆ తప్పులన్నింటినీ కూడా మనం నోట్ చేసుకోవడం, అలా ఇంకా కాస్త చదవడం ప్రారంభించి పద్యాలు రాయడం అనేది చాలా ఎక్కువ అయిపోయిందండి. ప్లస్ ఈ గురువులు తర్వాత ప్రజాపద్యం వాళ్ళు మరింతగా ప్రోత్సహించడం, పద్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజలకు సంబంధించిన పద్యాలనే రాయాలి, బాగుంటాయి. అంటే కవిత్వానికి ఉపయోగం కావాలి. నాకు విషయం గుర్తొచ్చింది, మిమ్మల్ని ప్రబంధం రచించమని ప్రోత్సహించినటువంటి ప్రతిపద్యానికి అప్పటికి మీరు ప్రబంధానికి కావలసినటువంటి కావ్యకన్యకను కూడా మీరు తెచ్చుకున్నారనే విషయం తెలుసా, లేదా కావ్యకన్యక తోడుతోటి మీరు ప్రబంధాన్ని అల్లేరా? కావ్యకన్యక తెచ్చుకోలేదు, ఎక్కడో ఉంది, చుట్టుపక్కల ఎక్కడో తిరుగుతున్నది. ఎవరు ఏంటి అనేది నాకు తెలీదు. సరే ఆలోచించేవారు. ఇంకా నేను రాయాలంటే రాయనప్పుడు రాయాల్సి వచ్చేసింది, ఒప్పుకున్నాను. మీరు రాయాల్సిందే, ఏదో తప్పకుండా రాయండి, ఏదో ఒకటి రాయండి అన్నారు. అప్పుడు ఇంకా ఆలోచించాను కదా, దొరికింది. ఎవరు దొరికారు? ప్రబంధమా ప్రబంధ సుందర? సూర్యుడు దొరికాడా? ఏమో, ఆ సూర్యుడు వెనక ఏముందనేది సూర్యుడు చదివిన వాళ్ళకు అర్థమై ఉంటుంది.
ఏంటి సూర్యుడు వెనకాల ఏముంది కాదంటమ్మా అందరూ కనిపించింది. సూర్యుడు వెనకాల ఏముందండి? సూర్యుడు అనేది ఒక సూర్యుడే కాదు, ప్రబంధాలు రాసిన అందరూ కూడా దాదాపుగా అదే. ప్రతి వాళ్ళు వాళ్ళ విషయాలు కొన్ని అందులో ఉంటాయి కదా, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. సహజంగా కవి తన యొక్క మనస్పందననే తన కవిత్వంగా ఉంటుంది, మలుస్తాడు. అందులో అంతకన్నా మరొక విషయం లేదు, మరొక రకంగా అనుకోవడానికి లేదు. అదే తర్వాత నాకు ఇవన్నీ బయట మీరు అన్నట్టు ఇంట్లో ఏంటంటే ఏది రాసినా కూడా ఈయన చదువుతుంది. అదే తొలి విమర్శకురాలు, తొలి పాట. నేను అడిగాను మీకు ప్రబంధ సుందరి పక్కన ఉండగా మళ్ళీ మీరు ఇంకో ప్రబంధ సుందరి గురించి ఎందుకు ఆలోచించారండి? నా గురించి నేను చెప్పుకున్నట్టే అవుతుంది కదా అండి. ఓకే సార్. అందుకని ఈ విమర్శకురాలు పాఠకురాలు ఉండబట్టే ఎవరు లేని వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. నేను రాస్తున్నాను కానీ చదివేవాళ్ళు లేరే అని చెప్పేసి ఆ ఇబ్బంది అయితే నాకైతే లేదండి. కంక్లూజన్ చెప్పారు. ఇప్పుడు ఇవాళకి పద్యం గురించి, ఇతని పద్యం గురించి మీరేమి అందరికి కొత్త వారికి అదే అండి మీరు చెప్పండి. ఏం చెప్తారు? నేను చెప్పాను, మీరిద్దరు చెప్పండి. చెప్తానండి. పద్యం గురించి నాకు సంబంధించినంతవరకు అయితే నాకు పద్యం అంటే ఇష్టం అయిపోయింది కాబట్టి నేను దాని వెనక పడిపోయాను. అందులో ఏ పద్యం అనేది ముందు నాకు తెలియకుండా మత్త కోకిల మీద ఇష్టం వచ్చేసింది. అంటే అది రాయడం మొదలుపెట్టాను, చదవడం, ఆనందించడం. నా పద్యాలు చదివి అందరూ ఆనందించి చప్పట్లు కొడుతున్నారంటే నాకు అది చాలా సంతోషంగా ఉంది. దాంతో నేను వెళ్ళిపోతున్నాను. అలాగే ఇప్పుడు వేరే వాళ్ళు కూడా పద్యాలు వాటిని సరిగ్గా చదివేవాళ్ళు, పాడేవాళ్ళు ఉంటే మరీ అందగిస్తాయి అన్నమాట. అలా పాడిన, చదివిన, విని తను చదవడానికి, వినడానికి, పాడడానికి ప్రయత్నిస్తూ మంచి మంచి పద్యాలను, కనీసం కొన్ని సెలెక్టెడ్ పద్యాలను అన్నింటినీ నేర్చుకొని పిల్లలకి నేర్పించడం, వాళ్ళ చేత చెప్పించడం. ప్రతి ఇంట్లో కూడా మీరు అన్నట్టుగా ఏదో ఒక గ్రూప్, ఒక 10 మందికో 15 మందికో ఒక గురువు చెప్పించడం, అక్కడక్కడక్కడ ఇలాంటి గ్రూపులు స్కాటర్డ్ అయి ఉండడం కాదు కావాల్సింది. ఇది ప్రతి చోట విస్తరించాలి. అంటే మన ఇంటినే ఒక యూనిట్గా తీసుకున్నాం అంటే మన ఇంట్లో ఉండే పిల్లలకి 4 పద్యాలు 10 పద్యాలు నేర్పించిన కంపల్సరీగా నేర్చుకోవాలని చెప్పేసి వాడికి ఇష్టమైనవే సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేది అందులో. అలా తర్వాత మనం ఇంకోటి నేర్పించబోయేమని మనం చదువుతుంటే వినమని చెప్పచ్చు. అప్పుడు వాడికి ఇష్టం అనేది పెరుగుతుంది. ఇలా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు అండి. మత కోకిల అనే పేరు, మత కోకిల అంటే అందరికీ ఎవరైనా వేరే వాడు మత కోకిల పద్యం చెప్పినా కూడా శ్రీధర్రావు గారు మత కోకిల చెప్తున్నారు వీళ్ళు అన్నట్టు అంటుంటారన్నమాట. అంటే అంత మత కోకిల పద్యానికి బాగా అంత అలవాటు పడ్డారు, అంతగా అందరు కూడా అభిమానిస్తున్నారండి. మాస్టర్ అంటూ మీరు కూడా అన్ని మత కోకిల్లో రాయండి అని చెప్పేసి మిస్టర్ వారు కూడా చెప్పారు. అన్ని మత కోకిల్లోనే రాశారు, చదవడానికి కూడా సులభంగా ఉంటుంది. పురాణంలో రాశాను కదా ఒకదాంట్లో. ధన్యవాదాలు అమ్మా. స్టడీ సార్, మీరు పద్యం పట్ల ఆకర్షితం అవడానికి మీ తెలుగు భాషా ఉపాధ్యాయులు మరియు మీ పెద్దలు మీకు ఎంతో సహకారం చేశారని మీ మాటల్లో మాకు తెలిసింది. అయితే ఇక్కడ అనంత చంద నిర్వాహకులు తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు, అదేవిధంగా తోపెల్ల పద్యకవి శిల్పి నిర్వాహకులు శ్రీమతి డాక్టర్ నండూరి జయలక్ష్మి గారుల ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో దశసహస్ర పద్య సంకలనం అనేటటువంటి ఒక గ్రంథరాజాన్ని వారు తీసుకొస్తున్నట్టుగా తెలిసింది. అందులో మీ వంతుగా మీరు 100 పద్యాలను భిన్న వృత్తాలలో, భిన్న చందాలలో రాసినట్టుగా కూడా మాకు తెలిసింది. ఈ పద్యాలను విరచిస్తున్నప్పుడు మీ యొక్క అభిమతం ఏ రకంగా ఉంది, అనుభూతి ఏ రకంగా ఉంది? బాగుందండి, ప్రశ్న బాగుంది. ఆ 100 పద్యాలను 100 ఛందస్సుల్లో రాయడం అన్నది గొప్ప అనుభూతి. గొప్ప అనుభూతి అంటే సరే అని చెప్పలేదు వారికి కూడా ముందే. అసలు నా వల్ల కాదు, నేను రాయను అని చెప్పేసాను. ఇంతకుముందు ఎన్నో దాదాపుగా 3000 పద్యాలు రాసి ఉన్నప్పటికీ, ఏదైనా రాయగలిగిన కెపాసిటీ అనేది ఒక ధైర్యం ఉన్నప్పటికీ కూడా ఇవి 100 పరిచయం లేనివి కదా. ఆ 100లో మహా అయితే 10, 12, 15 వరకు రాయగలుగుతాం. 15 ఛందస్సులు, 10 ఛందస్సులు బాగా ఎక్కువగా రాసేవి, మిగతా అన్నీ రాయలేనివి అనమాట. ఏదో తీసుకునేసి ఏం రాద్దామని చెప్పేసి
అంతంత పెద్ద కార్యక్రమం అవుతుంది. తర్వాత రాసినా కూడా వాటిలో అర్థం ఉంటుందా, అర్థవంతంగా ఉంటుందా? తర్వాత ఫలానా ఆయన ఇంత బాగా రాస్తాడు అని ఇవాళ వరకు ఎవరిని అనేవాళ్ళు కూడా ఏంటి ఇట్లా రాసాడు అని అంటారా? అంటే అది కీర్తి అలాంటివి కాదండి. కానీ మనకు కూడా ఒక అసంతృప్తి, నేనేంటి ఇలా రాస్తున్నానని చెప్పేసి అయిపోతానా, దానివల్ల కవిత్వానికి దూరం అవుతామా అని కూడా భయం వేసింది. కానీ వారు తలపెట్టిన ప్రాజెక్టు చూస్తే సంబరం వేసింది ఇంకోవైపు. ఎందుకంటే ఇంత గొప్పగా ఎవరు చేయగలరు? అసలు మొత్తం విషయాలన్నీ తీసుకొచ్చేసి ఒక గ్రంథంలో పెట్టి అందరికీ రాబోయే తరాల వాళ్ళకందరికీ ఇన్ని ఛందస్సులు ఉంటాయి తెలుగులో, ఇన్ని వృత్తాల్లో రాయొచ్చు అని చెప్పదలుచుకున్న విషయం బాగుంది. ఈ రెండింటి మధ్య కొంచెం నలగడం అయితే జరిగింది. ఫైనల్గా నేను రాయలేనంటే ఆయన చెప్పేశాను. కానీ వారి అభిమానం ఏంటో కానీ వదలలేదు. తోబెళ్ళ వారు ఇక నన్ను పూర్తిగా క్లాస్ తీసుకున్నారు. ఇలా మీరంటే ఇంకెవరు రాస్తారండి, మీరు ఎందుకు ఇట్లా అంటున్నారు, మీలో ఏంటి భయం అని నాలో ఉండే భయాలన్నింటినీ వారు మాట్లాడి ఒక రకంగా వదిలికొట్టేసి మీరు రాయండి, ఏం కాదు మీరు రాస్తారు అన్నాడు. సో మొత్తానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒప్పుకున్న తర్వాత నేను ఇంకా వెనక్కి అయితే తిరగలేదండి. ఆ ప్రాజెక్టు మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ ప్రాజెక్టు మీద అభిప్రాయం అంటే ఆ ప్రాజెక్ట్ చాలా మంచిదే, పూర్తి అవ్వాలనే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అంతమంది రాస్తున్నారు, 100 మంది రాస్తారు, 100 పద్యాలు రాస్తారు ఒక్కొక్కళ్ళు. ఆ రాసే ప్రతి వాళ్ళు కూడా రాయాలి. మొదలుపెట్టినప్పుడు రాయాల్సిన అవసరం ఉందన్నమాట. వాళ్ళు అలా కాకుండా నేను 20 పద్యాలు రాసి 30 పద్యాలు రాసేసి ఇంక నేను రాయలేను అనే పరిస్థితి రాకుండా వాళ్ళు కూడా ముందుకు నడవాలనేది నా కోరిక. దానికి తగ్గట్టుగా గురువుగారు తగిన ఏర్పాట్లు వారి ఏమంటారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించే విషయం అంతా చూసుకుంటున్నారని. వారు వీళ్ళలో ఉండే అన్ని ఛందస్సులు కవి అన్నవాళ్ళు అన్ని ఛందస్సులు రాయగలరు, రాస్తారు అనేసి ఆ ఉద్దేశంతో వీళ్ళ లోపల ఉండేవి పైకి లాగారనమాట, తీసుకొచ్చారు బయట. ఆ విషయంలో గురువులు తోపల్లి బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి మరొక్కసారి వందనాలు అర్పిస్తూ, ఖచ్చితంగా సార్ ఈ ప్రోగ్రామ్ అంటే ఈ మొత్తం బృహత్ గ్రంథాన్ని వాస్తవంగా ఈ నెల 29వ తారీఖున విశాఖపట్నంలో ఆవిష్కరిద్దామన్నటువంటి నండూరి జయలక్ష్మి గారి అభిమతం అనివార్య కారణాల వల్ల, శాస్త్ర సాంకేతిక భాగం వల్ల కూడా కొద్దిగా ఆలస్యమై వచ్చే నెలలో ఏదో రోజున పూర్తయిపోతుంది. ఇందాక మా శ్రీధర్రావు గారు అన్నది మాటల్లో ఒక మాట వాస్తవం. ఎవరిని ఆయన 20 పద్యాలో 10 పద్యాలో లేదా 15 పద్యాలు అయితే మాత్రం తోపల్లి బాలసుబ్రహ్మణ్య శర్మ గారు వదిలే రకం కాదు, వదలరు. ఆయన పట్టువదలని విక్రమార్కుడు. అందరి చేత 100 పద్యాల్లో రాయించారు. ఆల్రెడీ ఇప్పటికి సుమారుగా 48 మంది 100 పద్యాలు పూర్తి చేసి వారి మొదటిసారి సరిచూడడం కూడా జరిగిపోయింది. ఇక మిగిలిన వారు చివరి స్థితిలో ఉన్నారు, అంటే 60, 50 ఆ స్థితిలో ఉన్నారు నాకు తెలిసినంత వరకు. ఇందులో నండూరి జయలక్ష్మి గారు తలపెట్టిన ఈ కార్యక్రమం వారి మామగారికి దృష్టిలో పెట్టుకుని నండూరి రామకృష్ణాచారి గారు వారి జ్ఞాపకార్థం తెలుగు భాష మీద పద్యం మీద పరిశోధన చేసేటటువంటి వారికి కావలసినటువంటి ఒక గ్రంథాన్ని ఒక రెఫరెన్స్ బుక్ కింద అందిద్దామన్నటువంటి ఆమె ఆలోచనని తోపల్లి బాలసుబ్రహ్మణ్య శర్మ గారు ప్రతిష్టాత్మకంగా అందరి కవుల్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి చేత 100 పద్యాల చొప్పున రాయించుకుంటూ వస్తున్నారు. చాలా వరకు కొత్త కూర్చులయ్యారు. వారికి నాకు ఈ పరిచయం కార్యక్రమం చేసేటటువంటి అవకాశం ఇచ్చినందుకు ముందు వారికి, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మరికొంత ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ స్వస్తి.